అన్న మీ పేరు? నదీం నా పేరు. నదీం. అన్న వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందన్న ఈ 5 ఇయర్స్? ఈ 5 ఇయర్స్లో ఏ అభివృద్ధి కానీ జరగలేదు, ఎక్కడ కానీ ఏమీ చేసింది లేదు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు సంవత్సరానికి ఒకసారి. ఏం చేశారు? వాలంటీర్ జాబులు ఇచ్చినాడు అంతే కదా. ఇంకేం చేస్తాడు? డెవలప్మెంట్ ఒక రాజధాని చేయలేకపోయినాడు, 3 రాజధానిలు ఎట్లా చేస్తాడు? ఈ వైసీపీ ప్రభుత్వంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్న. 20 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు కదన్న జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామన్నారు. 5 ఏళ్ళలో పడ్డదంట కదా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయన్నా. 200 ఉద్యోగాలు ఇస్తే చాలానా? ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో? కనీసం ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఒక డిఎస్సి లేదు. ఈ ఎలక్షన్ కోసం ఒక డిఎస్సి స్టార్ట్ చేసినారు. ఎంతమంది నేను ఇస్తారు ఉద్యోగాలు? మరి ఇక్కడ ఇప్పుడు టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పు చూడొచ్చు? ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడైనా చూడొచ్చు. ఈ రాష్ట్రంలో ఈ పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి దీనికి ముందు జరిగింది వచ్చింది టీడీపీలోనే. అమర్నాథ్ రెడ్డి హయాంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఆయన మంత్రిగా అయ్యి మళ్ళీ ఆయన వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, అవినీతి లేకుండా ఉంటుంది ఈ పలమనేరు నియోజకవర్గం. ప్రభుత్వంలో రౌడీజం గుండాయిజం చూడొచ్చా? ఉండేదే రౌడీజం గుండాయిజం. ఎక్కడైనా భూములు పేర్కొంటున్నారు, ఇక్కడ వాళ్ళ రైతుల భూముల్ని బెదిరించడం కానీ అన్నీ జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం. అన్న ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఆంధ్రాలో బ్రతకలేకపోతున్నారు అని ఒక రూమర్ వినిపిస్తుంది, నిజం అనుకోవచ్చు? అది నిజమే కదండి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి అన్నీ వాళ్ళ రూలింగ్ వాళ్ళే చేసుకుంటున్నారు. ఏ బిజినెస్ చేయాలన్నా వాళ్ళ కిందే చేయాలా, ఏ వ్యాపారం చేయాలన్నా వాళ్ళతోనే చేయాలా. వాళ్ళకి కమిషన్ లేకుండా చేయాలంటే ఇక్కడ వ్యాపారాలు చేయలేకుండా పోయి బెంగళూరు పక్క రాష్ట్రంలో కానీ చేసుకుంటున్నారు అందరూ. పథకాలు అవసరం లేని పథకాలు కూడా ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలన్నీ తీసేసి ఏది అవసరం ఉందో జనాలకి అది చేస్తే చాలన్నా. ఇప్పుడు అన్నీ ఫ్రీ చేసి వల్ల ప్రయోజనం ఏముంది? అవసరం ఉండేది ఏదో 1-2 చేస్తే చాలు కదా. ఫ్రీ వచ్చేయడం వల్ల ప్రయోజనం ఎవరికి? ఇప్పుడు ఫ్రీ వచ్చే వాళ్ళకి ఫ్రీ వస్తుంది, దాని మీద ఫ్రీ రాని వాళ్ళకంతా అదే భారం పడుతుంది కదా. అంటే ఉద్యోగాలు లేక చాలామంది సతమతం అవుతున్నారు. ఆంధ్రాలో వేరే ప్రాంతాలకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్తున్నారు. నిజంగానే వెళ్తున్నారు. ఇప్పుడు పలమనేరు నియోజకవర్గంలో తీసుకుంటే అందరూ ప్రతి ఒక్క ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు బెంగళూరులో సెటిల్ అయిపోయినారు పోయి. ఇక్కడ ఏముండవు చేసేదానికి? మనకి అసలు ఏం లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఉద్యోగాలు ఏ కంపెనీస్ ఉన్నాయి చెప్పండి సార్ మీరు? ఒక కంపెనీ కానీ లేదు. ఇప్పుడు పలమనేరులో ఇటు సైడ్ టీడీపీ నుండి అమర్నాథ్ రెడ్డి, అటు సైడ్ వెంకట్ గౌడ్ గారు ఉన్నారు. ఎవరికి ఛాన్స్ ఉంది? ఇక్కడ ఏ నోట విన్నా అమర్నాథ్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. ఎందుకు అమర్నాథ్ రెడ్డి గారు? అమర్నాథ్ రెడ్డి గారు అంటే ఇక్కడ పలమనేరు నియోజకవర్గం ఆయన బాగా పరిచయస్తుడు. ప్రజలకి ఏ అవసరం ఉన్నా ఆయన అర్ధరాత్రి పోయి ఆయన ఇంటి దగ్గర నిలబడినా ఆయన సేవ చేస్తాడు, ఆయన పలుకుతాడు. ఈ రోడ్లు కూడా ఆయన వేయించినాయని అవునా? అన్నీ అభివృద్ధి ఏమైనా జరిగిందంటే ఈ టౌన్ హాల్ నిర్మించాలనుకున్నారు. ఈ జాగా కానీ టౌన్ హాల్ కానీ వీళ్ళు నిలిపేస్తున్నారు వచ్చి, ఈ ప్రభుత్వం వచ్చి. అదే బీసీ భవనం, ఆ పక్క బీసీ భవనం స్టార్ట్ చేయాలనుకున్నాడు, అది నిలిపేస్తున్నారు ఈ గవర్నమెంట్లో. ఇంకేం చేస్తారన్న వీళ్ళు? అమర్నాథ్ రెడ్డి గారు వస్తే మరి ఎట్లాంటి ఇంకా ఏం డెవలప్ చేయాలి? అమర్నాథ్ రెడ్డి గారు మళ్ళీ మంత్రి అయ్యి వస్తే ఇక్కడ ఖచ్చితంగా టౌన్ హాల్ ఏర్పడుతుంది. బీసీ భవనము, ఉర్దూ కాలేజ్ తెచ్చినారు వీకోటలో, అది కానీ నిలిచిపోయింది. వీళ్ళన్నీ నిలిపేసినారు తప్ప ఏది చేసింది లేదు. సుందరీకరణ అన్నారు పెద్ద చెరువుకి, అది చేయలేదు. ఏం చేసినారు? ఎలక్షన్ మేనిఫెస్టోలోనే పెద్ద చెరువు ఉంది కదా ఇక్కడ, దాన్ని సుందరీకరణ చేసి పార్క్ చేస్తామని చెప్పినారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వరకు ఏం చేయలేదు. మీకు కావాలంటే పోయి చూడండి అక్కడ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.